హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 555. సోమర్సెట్ మామ్ అనేటువంటి ఒక ఆయన ప్రసిద్ధ ఆంగ్లేయ రచయిత. శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చాడు ఆయన. సోమర్సెట్ మామ్ అనేటువంటి ప్రసిద్ధ ఆంగ్లేయ రచయిత ఆయన శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చారు. ఆయన చార్విక్ ని చూడడానికే అతని గదికి వెళ్ళారు. అక్కడ ఉన్నట్లుండి అచేతనంగా పడిపోయారు సోమర్సెట్ మామ్ గారు. ఇప్పుడు చార్విక్ భగవానికి ఇది చెప్పి ఆయన చూడమని అర్థించాడు. చార్విక్ పరిగెత్తుకొచ్చి నా కోసం వచ్చాడండి, ఆయన హఠాత్తుగా పడిపోయాడు, అతను వచ్చి ఒకసారి మీరు చూడండి అని అడిగాడు. అప్పుడు భగవాన్ ఆ గదికి వెళ్లి ఆసీనులై వాని వంకే దృష్టిని సారించి చూశారు. కొద్దిసేపటికి వానికి స్మృతి కలిగింది. అతడు భగవాన్కి నమస్కరించాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అలా 1 గంట గడిచిపోయింది. ఆ రచయిత ప్రశ్నలను అడగాలని ప్రయత్నించాడు, కానీ మాట్లాడలేదు. భగవాన్ ఏమైనా అడుగుమని చార్విక్ ఈ మామని ప్రోత్సహించాడు. ఏదైనా అడుగు భగవాన్ని అడుగు అని. శ్రీ భగవాన్ అన్నారు, అంతా అయిపోయింది, సంవాదమంతా హృదయంలోనే సాగిందిలే. అన్ని భాషలు నిశ్శబ్దంలోనే పర్యసించిపోవాలి. ఎన్ని భాషలు ఎన్ని బోధలు చెప్పినా ఆఖరికి నిశ్శబ్దంలోనే ఆగిపోవాలి. వారు చిరునవ్వు నవ్వుతూ ఉండగా భగవాన్ అక్కడి నుంచి నిష్క్రమించారు. కాబట్టి అర్హుడైన వాడై ఉన్నాడు అతను. ఎన్నో ప్రశ్నలు భగవాన్ నుంచి సమాధానాల కోసం వచ్చాడు. కానీ అనుకోకుండా అతను పడిపోవడం, భగవానే ఆయన దగ్గరికి రావడం, భగవాన్ యొక్క చూపుతో ఆ పడిపోయిన వాడు లేచి కూర్చోగలగడం, కూర్చున్న వెంటనే భగవాన్ తన దివ్యమైన జ్ఞాన ప్రకాశ కిరణాలని ఆయన మీద ప్రసరింపచేయడం, ఆ జ్ఞాన ప్రకాశ కిరణాల ద్వారా అంతరంగంలో హృదయ బోధ జరగడం, అంతా అయిపోయింది. ఇంకా చేయవలసింది ఏమీ లేదు అని భగవాను చెప్పగానే ఆయన చిరునవ్వుతో చూశాడు. భగవాన్ తన రూమ్కి తను వెళ్ళిపోయారు. చూడు ఎంత గొప్ప పక్వమైన హృదయం కలిగి ఉన్నవారు ఒక్క దృష్టితో, ఒక్క చూపుతో పొందవలసిందానంతా పొందుతారు, అందవలసిందానంతా అందుకుంటారు. ఇంకా అవసరం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిలోని ఆర్తిని బట్టి వాళ్ళు అందుకునేది ఉంటుంది. అది ఇక్కడ సోమర్సెట్ మామ్ గారి విషయంలో భగవాను తన అనుగ్రహాన్ని అలాగే మౌనం ద్వారా మరి దృష్టి దీక్ష ద్వారా ఆయన అనుగ్రహించారు. ఆయన యొక్క అర్హతకి, భగవాన్ యొక్క కరుణకి అనేక అనేక వందనములు. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవ నమో నమః.